మన ఇండియా అయితే పాకిస్తాన్‌కి గెలుపు రుచి చూపిస్తూ ఓడించి ఏమన్నా ఆడారు. అసలు తిలక్ వర్మ అయితే మైండ్ బ్లో చేసేలాగా ఆడాడు. ఎవరే కానీ అనుకోలేదు పవర్ ప్లేలోనే 3 వికెట్లు పడిన తర్వాత ఇండియా ఇంత బీభత్సంగా కమ్‌బ్యాక్ చేసి టైటిల్‌ని నెగ్గుతుందని ఎవరే కానీ అనుకోలేదు. అలానే పాకిస్తాన్ ఫస్ట్ 10 ఓవర్లలో ఏకంగా 113 రన్లు కొట్టి ఆ తర్వాత కేవలం 146 రన్లకే ఆలౌట్ అవుతుందని ఎవరే కానీ ఊహించరు. ఇదంతా జరిగి వన్ ఆఫ్ ద హై వోల్టేజ్ మ్యాచ్‌గా మారిపోయింది ఈ మ్యాచ్ అయితే. ఇక ఈ మ్యాచ్‌లో విషయానికొస్తే ముందుగా టాస్ గెలిచిన ఇండియా అయితే ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంది. ఫైనల్ మ్యాచెస్ లైక్ ఇట్లా పెద్ద పెద్ద మ్యాచెస్లో ప్రతి కెప్టెన్ ఏం చేస్తాడంటే ముందుగా బ్యాటింగ్ తీసుకొని ఎక్స్ట్రా ప్రెషర్ యాడెడ్ అడ్వాంటేజ్గా పెడదామని చూస్తారు అపోనెంట్ టీం పైన. కానీ మన ఇండియా అయితే అదర్ ప్లాన్స్ పెట్టుకొని ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. మన ఇండియన్ టీంలో అయితే వన్ ఆఫ్ ద బిగ్ బ్లో వచ్చేసి హార్దిక్ పాండ్యా అయితే ఇంజూర్డ్ అయిపోయాడు. ఇదైతే వన్ ఆఫ్ ద బిగ్ బ్లో అని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా లేకపోవడం వల్ల రింకు సింగ్ని యాజ్ ఎ రిప్లేస్మెంట్గా తీసుకున్నారు. మన ఇండియన్స్ అయితే హార్దిక్ పాండ్యా అయితే ఆల్మోస్ట్ ఒక మెయిన్ బౌలర్ లాంటోడు. అతన్ని పక్కన పెట్టి ఒక బ్యాటర్ని రిప్లేస్ చేసి ఒక పెద్ద బ్లెండర్ అని అనుకున్నాం. కానీ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని ఇండియా అయితే అది కరెక్ట్ అని ప్రూవ్ చేసింది. ఏమన్నా మ్యాచ్ గేమ్ ఆడారా? ఇనీషియల్ అయితే పాకిస్తాన్ వాళ్ళు చాలా స్లోగా స్టడీగా ఆడారు. మెయిన్లీ శివం దుబేకి ఫస్ట్ ఓవర్ ఇచ్చి చాలా బ్లెండర్ అనుకున్నాం. కానీ శివం దుబే ఎక్సలెంట్గా వేశాడు. పవర్ ప్లేలో వేసిన 2 ఓవర్లలో కేవలం 12 రన్లు ఇచ్చి చాలా బాగా వేశాడు. ఆ తర్వాత బుమ్రా కూడా వేసిన సెకండ్ ఓవర్ అయితే చాలా మంచిగా వేశాడు. ఆ తర్వాత వేసిన 4th ఓవర్లో అయితే రన్స్కి వెళ్ళిపోయాడు. ఇక మీద అయితే బుమ్రా చాలా స్ట్రగుల్ అవుతాడేమో అని అనుకున్నాం. ఆ తర్వాత పాకిస్తాన్ ప్లేయర్లు కూడా ఫరాన్ మరియు ఫకర్ జమాన్ అయితే బాగా డీసెంట్గా ఆడారు. మెయిన్లీ ఫరాన్ అయితే అగ్రెసివ్ అప్రోచ్ తీసుకొని మన ఇండియన్ బౌలర్స్ని అయితే కొంచెము అగ్రెసివ్గా ఆడడం స్టార్ట్ చేశాడు. ఫకర్ జమాన్ అయితే ఇనిషియల్ కొంచెం స్లోగా ఆడిన తర్వాత ఎప్పుడైతే ఫరాన్ అవుట్ అయ్యాడో అతడు కూడా కొంచెం యాక్సిలరేట్ చేయడం స్టార్ట్ చేశాడు. 14 ఓవర్ వరకు అయితే మ్యాచ్ అయితే సాఫీగా జరిగిపోయింది. పాకిస్తాన్ అయితే ఎటు లేదన్న 180, 200 కొడతారు అని ప్రతి ఇండియన్ మళ్ళీ అనే ప్రతి ఒక్క మ్యాచ్ చూసే పర్సన్ అయితే అనుకున్నారు. కానీ ఎవరు ఊహించారు 13వ ఓవర్ తర్వాత ప్రతి ఓవర్లో ఒక్కొక్క వికెట్ పడింది. మెయిన్లీ కుల్దీప్ యాదవ్ అయితే ఎక్సలెంట్ బౌలింగ్ వేసి ఏకంగా 4 వికెట్లు పడగొట్టి కేవలం 30 రన్లు ఇచ్చాడు. ఫస్ట్ అతడు వేసిన 2 ఓవర్లలో ఏకంగా 19 రన్లు ఇచ్చి ఆ తర్వాత 32 ఓవర్లలోనే 11 రన్లకు రిస్ట్రిక్ట్ అయ్యాడంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ లాంటి దిగ్గజ స్పిన్నర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ వేసి ఆ రన్స్ని అయితే ఈజీ కట్టడి చేసి 146 రన్లకి ఆల్అౌట్ చేసి పడేశారు పాకిస్తాన్. ఇక 13వ ఓవర్ తర్వాత నుంచి ఏ ఒక్కరే కానీ పాకిస్తాన్ బ్యాటర్ నిలబడడానికి ట్రై చేయలేదు. వచ్చిన బ్యాటర్ ప్రతి ఒక్కరు వచ్చినట్లే షాట్స్ ఆడుతున్నారు. అది ప్రతిదీ కనెక్ట్ కాలేదు. బహుశా వాళ్ళు 10 ఓవర్ల వరకు చాలా అగ్రెసివ్గా ఆడారు. ఇక్కడ నుంచి 200 కొడదామనే ఒక ఓవర్ ఇంటెన్షన్స్తో ఏమన్నా అలా ఆడారో ఏమో తెలియదు. కానీ అలా ఆడడం వల్లనే వాళ్ళైతే మ్యాచ్ను చేజార్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక 146 రన్లతో చేసింగ్ దిగిన మన ఇండియా అయితే మెయిన్లీ అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ లాంటి పెద్ద వికెట్లు అయితే పవర్ ప్లేలోనే కోల్పోయింది. అభిషేక్ శర్మ అయితే షాహిద్ అఫ్రిదీకి స్టార్టింగ్ నుంచి బాల్ని ఊపడం స్టార్ట్ చేశాడు. కానీ ఫస్ట్ అయితే అది మిస్ అయిపోయింది. అప్పుడే అనిపించింది అభిషేక్ శర్మ ఏదో డిఫరెంట్గా కనబడుతున్నాడు, ఈరోజు ప్రెజరైజ్డ్ అయ్యాడేమోనని. ఆ తర్వాత అయితే చాలా మంచిగా ఆడడానికి ట్రై చేసి ఒక 4 అయితే కొట్టాడు. ఆ తర్వాత ఫహీమ్ అష్రఫ్ వేసిన ఫస్ట్ బాల్ అయితే అవుట్ అయిపోయి వెనుతిరిగాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ కూడా పర్లేదు ఈ సాలిడ్గా ఆడుతున్నాడు అనే లోపలే అతడు అవుట్ అయిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత 20 రన్లకు 3 వికెట్లు పడిన తర్వాత వచ్చాడయ్యా మన తెలుగు తేజం తిలక్ వర్మ. అసలు ఏమన్నా బ్యాటింగ్ అయితే బ్యాటింగ్ చూసినంతసేపు అయితే నాకు మరో విరాట్ కోహ్లీ కనిపించాడు. లిటరల్లీ విరాట్ కోహ్లీ ఎలా అయితే ప్రెజర్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుని అతని పార్ట్నర్ పైన ఏ ఒక్క ప్రెజర్ కూడా పెట్టడో సేమ్ అలానే తిలక్ వర్మ కూడా ఆ మ్యాచ్ యొక్క ప్రెజర్ని మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఏ బాల్ ఆడాలి, ఏ బాల్ని లీవ్ చేయాలి, అలానే ఏ బౌలర్ని టార్గెట్ చేయాలి, ఏ బౌలర్ని టార్గెట్ చేయకూడదని మైండ్లో మ్యాపింగ్ చేసుకొని మరి అద్భుతంగా ఆడాడు. మెయిన్లీ అతడైతే ఎక్కడే కానీ ప్రెజరైజ్డ్ కాలేదు. 14వ ఓవర్ కాడైతే ఆల్మోస్ట్ రిక్వైర్డ్ 11కి వెళ్ళిపోయింది. కానీ అక్కడ అబ్రార్ అహ్మద్కి ఛాన్స్ తీసుకోకుండా డీసెంట్గా డీల్ చేశాడు. ఆ తర్వాత 17th ఓవర్ 16th ఓవర్ హరీష్ రాఫ్ వచ్చిన తర్వాత తనకి మైండ్ బ్లోయింగ్ షాట్స్ ఆడి ఆ ఓవర్లో 17 రన్లు రాబట్టి ఇప్పటివరకు ఉన్న ప్రెజర్ని మొత్తం ఈజీగా రిలీజ్ చేశాడు. ఎలా అయితే విరాట్ కోహ్లీ ఇదైతే ముందుగానే చేసి చూపించాడు 2021 T20 వరల్డ్ కప్లో హరీష్ రాఫ్ని ఇలానే బ్యాక్ టు బ్యాక్ 2 సిక్సర్లు కొట్టి అప్పటి వరకు ఉన్న ప్రెజర్ని మొత్తం రిలీఫ్ చేశాడు హార్దిక్ పాండ్యా మీద. కాబట్టి అలానే తిలక్ వర్మ కూడా సేమ్ అలానే ఆడాడు. ఇతడికి తోడుగా అయితే సంజు శాంసన్ కూడా చాలా మంచిగా కూల్ అండ్ కాంపుగా ఆడారు. ఆ తర్వాత అయితే శివం దుబే వచ్చి వన్ ఆఫ్ ద ఫైర్ నాక్ ఆడి 22 బాళ్ళల్లో 33 రన్లు కొట్టి అద్భుతంగా అయితే మన ఇండియాకి అయితే విజయాన్ని అందించడానికి తోడ్పడ్డారు. ఇక లాస్ట్లో 4 రన్లు కొట్టాలి అన్నప్పుడైతే రింకు సింగ్ వచ్చాడు, శివం దుబే అవుట్ అయిపోయాడు. ఇక్కడైతే రింకు సింగ్ అయితే ఈ టోర్నమెంట్ ముందే ఒక విషయాన్ని మేనిఫెస్టేషన్ చేసుకున్నాడంట. ఈ ఏషియా కప్లో విన్నింగ్ రన్స్ నేనే కొడతానని ఏదో మేనిఫెస్టేషన్ చేసుకొని ఒక చోట రాసుకున్నాడంట. లిటరల్లీ అదే జరిగిపోయింది. అసలు
ఏ ఒక్క మ్యాచే కానీ ఆడలేదు ఈ సీజన్లో, ఏ ఒక్క బాల్ కూడా ఆడలేదు. ఆడిన ఒక్క బాల్ విన్నింగ్ రన్స్ కొట్టి 400 స్ట్రైక్ రేట్తో ఒక 4 కొట్టి మ్యాచ్ని అయితే సునాయాసంగా గెలిపించాడు రింకు సింగ్. ఇదంతా పక్కన పెడితే మ్యాచ్ అయిపోయినాక చూసినట్లయితే మన ఇండియన్స్ అయితే కప్పు లేకోకుండా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదైతే బహుశా చాలా మందికి చాలా డౌట్స్ అయితే రైస్ చేస్తున్నది. ఇది ఎందుకంటే ఏసీసీ అంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అనే వాళ్ళకి హెడ్ వచ్చేసి పాకిస్తాన్ చెందిన మోషన్ ఖాన్. ఇతనైతే ఒక పొలిటికల్ పార్టీలో కూడా ఉన్నాడని మన ఇండియా అయితే రిఫ్యూజ్ చేసింది కప్పు తీసుకోవడానికి అతని చేతి మీద. అతడేమో నేనే ఇస్తానని అతడు డిమాండ్గా ఉన్నాడు. ఆ తర్వాత ఎవరు మన ఇండియన్స్ తీసుకోమని రిఫ్యూజ్ చేసిన తర్వాత ఆ కప్పును అతడే తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి మన ఇండియా మీరు కప్పు తీసుకున్నా ఏమీ కాదు, మేము సెలబ్రేట్ చేసుకుంటామని వితౌట్ కప్పు ఒక ఇమాజినరీ కప్పుతో సెలబ్రేట్ చేసుకొని పాకిస్తాన్కి ఒక చెప్పు దెబ్బలాగా చూపించారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.